ఉండిపోయారు, ఒకరినొకరు తోసుకున్నారు, ఒకరి మీద ఒకరు ఇక చేతులు వేసుకున్నటువంటి పరిస్థితి, చేయి చేసుకున్నటువంటి పరిస్థితి కూడా చోటు చేసుకున్నట్లుగా మనకు తెలుస్తోంది. అండ్ విహెచ్ని కూడా పక్కకు తోసేసే ప్రయత్నం జరిగిందని ఆ గొడవలో ఫిరోజ్ ఖాన్ చంప ఉస్మాన్ అలీ హజరీ కొట్టారు, చంప మీద కొట్టారని ఫిరోజ్ ఖాన్ని మనకి సమాచారం అందుతోంది. మనం చూడొచ్చు ఎవరి గ్రూప్ వాళ్ళు ఒకరి మీద ఒకరు చాలా అగ్రెసివ్గా ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటున్నారు, పైకి వస్తున్నారు, చాలా ఆవేశంగా ఒకరినొకరు చూసుకుంటున్నటువంటి పరిస్థితి అక్కడ మనకు కనిపిస్తుంది. ఇక కొట్టుకోవడం ఒకటే తక్కువ, గల్లబట్టుకొని అన్నట్లుగా ఉంది పరిస్థితి అక్కడ చూస్తుంటే. అండ్ సీనియర్ నాయకులు అందరూ కూడా ఏమీ చేయలేక చూస్తుండిపోయినటువంటి పరిస్థితి. డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీధర్ మనతో జాయిన్ అయ్యారు. శ్రీధర్, నాయకులు సీనియర్ నాయకులు కొట్టుకోవడం ఏంటి? కాంగ్రెస్లో చాలా ఇప్పుడిప్పుడే పేరు తెచ్చుకున్నటువంటి నాయకులు ఇద్దరు కూడా, అటు కార్వాన్ నుంచి అయినా ఇటు నాంపల్లి దగ్గర నుంచి అయినా సరే, ఇద్దరు నాయకులు ఇలా కొట్టుకోవడం ఏంటి? ఉన్న సీనియర్ నాయకులు ఏం చేస్తున్నారు అలా గొడవ పడుతున్న సమయంలో? అసలు గొడవ ఎందుకు జరిగింది? హైదరాబాద్ సంబంధించిన దానిపై రివ్యూ జరుగుతుండగా ఈ గొడవ జరిగింది. సీనియర్ నాయకులు ఇద్దరు అయినప్పటికీ కూడా ఒకవైపు ప్రోటోకాల్ కు సంబంధించినటువంటి అంశం వచ్చింది. ఇద్దరు నేతలు బాహాబాహికి దిగడమే కాకుండా కొట్టుకునేంత వరకు కూడా వెళ్లారు. వారే కాకుండా ఆ లోపల ఎక్కడైతే రసపస జరిగి కొట్టుకునేంత వరకు వెళ్ళిందో అక్కడే ఉన్నటువంటి మంత్రులు కానివ్వండి, సీనియర్ నేత విఎస్ సైతం కూడా కింద పడిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. అసలు అక్కడే ఉన్నటువంటి మంత్రులు కూడా సైలెంట్ గా ఉండడంతో ఇంకా అటు ఇద్దరు నేతల మధ్య వాగ్వాదం అనేది కూడా తారాస్థాయికి చేరిందని చెప్పొచ్చు. మరొక పక్క ఇద్దరు నేతల మధ్య ఎప్పుడైతే ఇక్కడ గొడవ జరిగిందని తెలిసిందో వాళ్ళ అనుచరులకు సంబంధించి బయట కూడా పెద్ద ఎత్తున కూడా మోహరించడమే కాకుండా వారికి సంబంధించి కూడా ఏదైనా గొడవ జరిగితే చూసుకుంటామని గాంధీ భవన్ పరిసర ప్రాంతాలన్నిటి కూడా అటు కార్వాన్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నేత యొక్క అంచెలు రావడం, మరొక పక్క అటు బయట ఉన్నటువంటి నేతలు కొంత వాళ్ళని చదువు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇప్పటికీ విహెచ్ అటు ఇందిరాభవన్ లో కూడా అటు ఫిరోజ్ ఖాన్ కూర్చోబెట్టుకుని ఆయనకు నచ్చ చెప్తా ఉన్నాడు. ఆయన కార్వాన్ నేత వెళ్ళిపోయిన ఇక్కడ నుంచి గాంధీ భవన్ నుంచి ఆయన్ని కార్వాన్ ఇన్ఛార్జ్ కూడా పంపించారు. అయినప్పటికీ కూడా నేతల మధ్య కొంత శాంతించినప్పటికీ కూడా అటు కాంగ్రెస్ లో ఇటువంటి సంబంధించిన కూడా ప్రోటోకాల్ రగడ ఒక పక్క అధికారంలో ఉంది, మరొక పక్క ఇటు కాంగ్రెస్ కు సంబంధించినటువంటి సీనియర్ నేతలు ఇలా వ్యవహరించడం అనేది కూడా పార్టీకి ఏం మెసేజ్ ఇస్తారు, పార్టీ కార్యకర్తలకు ఏం మెసేజ్ ఇస్తారు అన్నటువంటి కొంత అటు కార్యకర్తలు సైతం అసహనం చేస్తున్నారు. ఎందుకంటే అటు హైదరాబాద్ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సమావేశానికి కూడా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మరొక మంత్రి హైదరాబాద్ కు చెందినటువంటి మంత్రిగా ఉన్నటువంటి నేత హజారుద్దీన్ సైతంగానే ఉండగానే ఇలా వ్యవహరించడం సరికాదు అంటూ కూడా కాంగ్రెస్ శ్రేణులు కొంత తప్పుపడుతున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడే కాదు, ఎందుకంటే ఇప్పటికే అటు కార్వాన్ ఇన్ఛార్జ్ వెళ్ళిపోయినప్పుడు కూడా మరి ఈయన ఫిరోజ్ ఖాన్ ఇక్కడే ఉన్నాడు. కాంగ్రెస్ సీనియర్ నేత ప్రభుత్వ సలహాదారుగా ఉన్నటువంటి హనుమంతరావు సైతం కూడా ఇంకా ఆయన మరి ఇక్కడే కూర్చోబెట్టుకొని నచ్చ చెప్తున్నాడు. నేతల అసహనానికి కూడా ఈ రోజే కాదు, ముందు నుంచి కూడా వారి ఇద్దరి మధ్య కొంత వైరం ఉన్నట్టు కూడా గొడవ చూస్తే స్పష్టంగా అయితే అర్థమవుతుందన్ను. ఎందుకంటే వారికి సంబంధించి వెళ్ళేటప్పుడు మీడియాతో కార్వాన్ ఇన్ఛార్జి మాట్లాడేటువంటి ఆయనతో మాట్లాడిచ్చారు. ఆయన కూడా ఒకటే చెప్పారు, అన్నదమ్ముల గొడవ ఇది సద్దుమందింది, అటు ఫిరోజ్ ఖాన్ కు ఒకవైపు కూడా క్షమాపణ చెప్పారు, మేము కలిసిపోయామని చెప్తున్నప్పటికీ కూడా ఈ గొడవ అనేది కూడా బాహాబాయి చేయడం కాదు, కొట్టుకునేంత వరకు వచ్చిందంటే డెఫినెట్ గా కూడా ఇది ముందు నుంచి జరుగుతున్నటువంటి గొడవ. శ్రీధర్, ఒక్క నిమిషం మీరు లైన్ లోనే ఉండండి. విహెచ్ అంశానికి సంబంధించి రెస్పాండ్ అయినట్లుగా తెలుస్తుంది. ఏం మాట్లాడారో చూద్దాం, తర్వాత మనం కొనసాగిద్దాం. విహెచ్ ఏమన్నారో చూద్దాం. విహెచ్ కనిపిస్తున్నారు, పొన్నం కనిపిస్తున్నారు, అద్దంకి దయాకర్, వీళ్ళందరూ కనిపిస్తున్నారు, అక్కడ సీనియర్ నాయకులే ఉన్నారు. అయితే విహెచ్ చాలా సీరియస్గా మాట్లాడడాన్ని మనం చూస్తున్నాం. ఈజ్ వెరీ అగ్రెసివ్ అక్కడ కనిపిస్తుంది. మేబీ ఇంత ఇండిసిప్లైన్గా ఉంటే ఎలా అనే దానికి సంబంధించి మాట్లాడుతున్నట్లుగా కనిపిస్తుంది. అలాగే మరోవైపు ఇప్పటికే ఫిరోజ్ ఖాన్తో మాట్లాడారు అంటూ తెలుస్తుంది. అయితే అసలు నాయకులు ఒకరి మీద ఒకరు చేయి చేసుకునే స్థాయి వరకు ఎందుకు వెళ్ళింది గొడవ? మరి సీనియర్ నాయకులందరూ ఏం చేస్తున్నారు ఇంత పెద్ద గొడవ జరుగుతుంటే అనేది కూడా చాలా కీలకం. ప్రోటోకాల్ విషయంలో కొంత గొడవ జరిగినట్లుగా మనకు అర్థమవుతుంది. అక్కడ ఎవరు కూర్చోవాలి, ఎవరు పక్కన ఎవరు కూర్చోవాలి, ఎవరు ఏ సీక్వెన్స్లో కూర్చోవాలి అనే అంశానికి సంబంధించి దగ్గర గొడవ మొదలైనట్లుగా మనకు కనిపిస్తుంది. అయితే ఇప్పుడు దీని మీద యాక్షన్ ఏ ఉండబోతుంది? అంత ఈజీ కాదు. ఒక జాతీయ పార్టీ
అలాంటి జాతీయ పార్టీలో ఇప్పుడు ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్న నాయకులు కదా వీళ్ళు. ఆ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు ఉండి ఇలా బాహాబాహికి దిగడం, కొట్టుకోవడం ఇది ఖచ్చితంగా ఇక్కడితో ఆగదు. గతం నుంచే వీళ్ళిద్దరి మధ్యలో కొన్ని సమస్యలు ఉన్నాయి అనేది మనకు అర్థం అవుతుంది, ఇంతకుముందు శ్రీధర్ చెప్పినట్లుగా. అండ్ ఇప్పుడు ఇక్కడితో ఆగే పరిస్థితి లేదు. ఒకరి మీద ఒకరు చేయి చేసుకున్నారంటే ఖచ్చితంగా ఫర్దర్గా దీనికి సంబంధించి కాన్సిక్వెన్సెస్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందులోనూ హైదరాబాద్లో ఉన్నటువంటి నాయకులు ఇద్దరు కూడా. శ్రీధర్ ఉన్నారు మనతో. శ్రీధర్, సో ఏం జరుగుతుంది ఇప్పుడు నెక్స్ట్? యానన్ను డెఫినెట్ గా ఒకవైపు కాంగ్రెస్ శ్రేణులకు సంబంధించినటువంటి అంశంలో రివ్యూ మీటింగ్ లోనే నేతల ప్రోటోకాల్ అక్కడ ఏదైతే ఉందో ఈ విధంగా కొట్టుకోవడం పైన కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదే ఇద్దరు నేతలు కూడా ఇందాక మీరు అన్నట్టుగా సీనియర్ నేతలు పార్టీకి సంబంధించినటువంటి అంశంలో క్రమశిక్షణగా ఉండాలి. అటువంటి నేతలు కూడా కొట్టుకుంటే కింద ఉన్నటువంటి నియోజకవర్గాల ఇన్ఛార్జీలు గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి నాయకులు ఉన్నారు కాబట్టి ఏ మెసేజ్ తీసుకెళ్తారా అని చెప్పి కూడా కొంత దానిపైన కూడా కొంత అసహనం అయితే వ్యక్తమవుతుంది. అటు సీనియర్ నేతగా కాంగ్రెస్లో ఎంతో కాలం నుంచి ఉన్నటువంటి నేత, సీనియర్ నేత, అటు ఉన్నటువంటి విహెచ్ను సైతం కూడా ఇద్దరు నేతల మధ్య ఆపేందుకు వెళ్తే కూడా కొంత తోసేటువంటి ప్రయత్నం కూడా జరిగింది. ఆయన కింద పడేంత పని కూడా అయింది. అక్కడ క్లియర్ కట్గా విజువల్లో కూడా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఇటువంటి నేతలకు సంబంధించి డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ కమిటీ ఉంది. ఏదైనా ఇబ్బందులు ప్రోటోకాల్కి సంబంధించినా కానీ ఇతర ఇబ్బందులు ఏమైనా ఉంటే కూడా క్రమశిక్షణ కమిటీ దృష్టికి తీసుకోవాలి. ప్రోటోకాల్ రగడ వస్తే మాత్రం అక్కడే ఉన్నటువంటి మంత్రులు ఉన్నారు. ఒకటి హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ ఉన్నారు, హైదరాబాద్ నుంచి మంత్రిగా ఉన్నటువంటి అజరుద్దీన్ ఉన్నారు. కాబట్టి ఏదైనా ఇష్యూ ఉంటే అక్కడే పక్కన ఉన్నటువంటి మంత్రులకు చెప్పడమే కాకుండా తనకు ఉన్నటువంటి ఇబ్బందులను కూడా క్రమశిక్షణ కమిటీకి తీసుకెళ్తే బాగుండని చెప్పి కూడా కాంగ్రెస్ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. అంతేగాని ఇట్లా బాహాటంగా కూడా మంత్రుల ముందు కానివ్వండి, సీనియర్లకు సంబంధించినటువంటి విషయంలో సీనియర్ల ముందు ఇలా దిగడం కూడా సరికాదు అంటూ కూడా కొంత గాంధీ భవన్ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ ఇద్దరు నేతల మధ్యలో కూడా నార్మల్గా నేతలు చూస్తుంటాం, బాహాబాయికి దిగుతుంటారు. అటువంటిది కాకుండా ఒకరిపై ఒకరు దాడికి దిగడం అనేది ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా కొంత సాహేతుకం కాదని కూడా పార్టీలో చర్చ జరుగుతుంది. మరొక పక్క అటు కార్వాన్ ఇన్ఛార్జ్ సైతం కూడా శ్రీధర్ ఒక్క నిమిషం మీ లైన్లో ఉండండి. అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్కి సంబంధించి ఎక్స్క్లూజివ్ విజువల్ ఆర్టీవీ దగ్గర ఉంది, ఒకసారి మీకు ప్రజెంట్ చేస్తుంది. ప్లీజ్ టేక్ యూ లుక్ వన్స్. అదిగో చూడండి మీరు. ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా విజువల్ని చూపిస్తుంది. ఫిరోజ్ ఖాన్ చెంప మీద ఉస్మాన్ అలీ ఖాన్ కొట్టడం, ఆ తర్వాత ఆ దెబ్బకి ఫిరోజ్ ఖాన్ కింద పడిపోవడం మీకు క్లియర్గా కనిపిస్తుంది. అండ్ వెంటనే ఫిరోజ్ ఖాన్ని పైకి లేపారు ఆయన సపోర్టర్స్. కానీ ఫిరోజ్ ఖాన్ కొంత తమాయించుకొని నిలబడ్డారు. తిరిగి అంతే అగ్రెసివ్గా పైకి వెళ్లకుండా కొంత ఆర్గ్యూ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఇప్పుడు ఉస్మాన్ అలీ హజరీకి సంబంధించి ఏం యాక్షన్ ఉండబోతుంది? డైరెక్ట్గా మాట్లాడుకోవడం లేదంటే ఆర్గ్యుమెంట్స్ చేసుకోవడం అనేది సహజమే, నాయకుల మధ్యలో మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఆ సమీక్షలో సీనియర్ నాయకులు ఉండగానే ఒకరి మీద ఒకరు ఇలా దాడి చేసుకోవడం అనేది ఖచ్చితంగా చాలా సీరియస్గా కన్సిడర్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఫిరోజ్ ఖాన్ మాట్లాడుతున్నట్లుగా తెలుస్తోంది. మిస్అండర్స్టాండింగ్, దట్స్ ఆల్. స్టేజ్ మీద కూర్చోవాలి, ఆయన రామంటున్నాడు, నేను రాను అన్నా. దానిలో ఆయన నూకినారు, నేను నూకినా, దట్స్ ఆల్. దాని తర్వాత అంతా సెట్ అయింది, నో ప్రాబ్లం. ఇది మన ఫ్యామిలీ మ్యాటర్, అన్నీ సెట్. ఉస్మాన్ అల్ హజ్రీ నాకు పెద్దన్న, ఆయన నాకు చాలా ప్రేమ చేస్తాడు, నో ప్రాబ్లం. అది మిస్అండర్స్టాండింగ్, హీటెడ్. ఆయన రామంటున్నా, నేను రాను అని చెప్పిన, దట్స్ ఆల్. కానీ సీనియర్ నేతలు మంత్రులు ఉండగా కొట్టుకోవడం ఏంటని కొంత ప్రశ్న వస్తుంది. దానికి ఏం చెప్పారు? ఎక్కడ కొట్టుకున్నాం? నూక్కున్నాం. ప్రేమలో అవుతుంది కదా, ఎక్కువ ప్రేమ, ఎక్కువ డెమోక్రసీ, ఇదే అవుతుంది. ఎందుకంటే ఇందాక మీరు హనుమంతరావుతో కూడా మాట్లాడి ఏం చెప్పారు అసలు? లేలే, హనుమంతరావు గారు చై తాగిపో అంటున్నారు. నేను చై తాగను అని చెప్తున్నా. హనుమంతన ఎట్లా తాగాలి దానికోసం చై తాగి వచ్చిన.
గొడవ సద్దుమనిందని అనుకోవచ్చా మీరు? అంతే నా ముఖంలో కనిపిస్తలేదు, ఈ నవ్వు కనిపిస్తలేదు. కానీ బయట అంతా అనుచరులు వాళ్ళు వినరా భయ్, విను. గొడవ ఉంటే మాకు ఆయన ఉస్మాన్ అల్ హాజరీ పెద్దన్న, రైట్? అసదుద్దీన్కే నేను కొడతా, ఉస్మాన్ అల్ హాజరీ ఎంత నా ముందు, రైట్? సో విలువ లేదు, రైట్? కానీ ఆయన వచ్చి ముద్దు పెట్టుకున్నాడు సారీ అని, అయిపోయింది. సార్ ఇది అసలు గొడవ సద్దుమన్నది ఆయనకు సంబంధించినటువంటి అంశంలో ఏదో అదంతా కూడా జరిగాయని చెప్పుకునికి సర్ది చెప్తున్నప్పటికీ ఆయన మాటల్లో కొంత క్లియర్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. ఎందుకంటే ఆయనకు సంబంధించి గొడవ జరిగినప్పటికీ అది ఇంతటితో సద్దుమంది క్షమాపణలు చెప్పారు, ఒకరికొకరి ఆలింగనం చేసుకొని. ఫిరోజ్ ఖాన్ మాట్లాడిన మాటలు వింటుంటే కొంచెం అంటే ఆయన వైఖరి కనిపించడం లేదు ఇక్కడ మనకి. జనరల్గా ఫిరోజ్ ఖాన్ కొంత అగ్రెసివ్గా రియాక్ట్ అవుతూ ఉంటారు, పెద్ద వాళ్ళని ఎంఐఎం నాయకుల మీద కూడా రండి తేల్చుకుందాం అనే స్థాయిలో ఆయన మాట్లాడుతుంటారు. బట్ ఇప్పుడు మాట్లాడిన మాటలు కొంచెం స్ట్రేంజ్గా అనిపిస్తున్నాయి, ఆయన వైఖరికి డిఫరెంట్గా ఉన్నాయి. అది నిజంగా ప్రేమేనా లేకపోతే అంటే బ్రదర్ లాగా అని చెప్తున్నారు కదా ఉస్మాన్ అల్ హాజరీ, మరి ఆ ప్రేమే కనిపిస్తుందా లేకపోతే కాంప్రమైజ్ అవ్వడమో లేదంటే ఇంకేదైనా ఇంటర్నల్ ప్రెషర్స్ ఏమైనా ఉన్నాయా? నేను అది క్లియర్ కట్గా కూడా ఒకవైపు పార్టీ కూర్చోబెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి నేతలు కాంప్రమైజ్ చేసినట్టు కూడా ఆయన వ్యాఖ్యలు చూస్తే క్లియర్ కట్గా తెలుస్తుంది. ఎందుకంటే ఫిరోజ్ ఖాన్కు సంబంధించి ఎప్పుడు సరదాగా డెఫినెట్గా కూడా తను ఎంఐఎం అడ్డకు సంబంధించినటువంటి దాంట్లో ఉన్నప్పటికీ ఎంఐఎం నేతలను సైతం కూడా ఎదుర్కొన్నాను. అసౌద్దీన్ ఒకవైపు కూడా ఓడలేదు, తనకు సంబంధించి ఉస్మాన్ అలీ హాజరీ ఏదైతే ఉందో ఆయనకు సంబంధించినటువంటి తన బ్రదర్ లాంటివాడు, పెద్దన్న లాంటివాడు సద్దుమందిందన్న విషయం చూస్తే మాత్రం డెఫినెట్గా వాళ్ళిద్దరి మధ్యలో కూడా నేతలు సయ్యద కుదిరించారు. గొడవ అటు ఒకరికొకరు తోసుకున్న అనంతరం కూడా చాలాసేపు ఫిరోజ్ ఖాన్ లోపల కూర్చుకొని కాంగ్రెస్ సీనియర్ నేత ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు సైతం కూడా ఆయనకు సంబంధించి కూడా కొంత ఈ విషయానికి ఆయనకు సంబంధించి రైట్ ఇట్ సీమ్స్ సమ్ సిగ్నల్ ప్రాబ్లం. బట్ ఒక్కసారి నేను మీకు ఆ విజువల్ చూపిస్తాను. అంటే వాళ్ళిద్దరి మధ్యలో చాలా ప్రేమ ఉందని, ఉస్మాన్ అలీ హాజరీకి తనకి చాలా అన్నలాంటి వాడని తనకి ఫిరోజ్ ఖాన్ చెప్తున్నారు. అప్పుడు కొట్టుకోలేదట, కేవలం ఇది నెట్టుకోవడం లాగా మాత్రమే చూడాలని, అలాగే తర్వాత ప్రేమతో దగ్గరికి వచ్చి ముద్దు పెట్టుకొని సారీ చెప్పాడని. సో అంతా అయిపోయింది, ఇదంతా ఫ్యామిలీ గొడవ, ఇది అలాగే చూడండి అని చెప్పేసి అడుగుతున్నారు. మరి హనుమంతరావు ఏం మాట్లాడారు? జస్ట్ టీకి పిలిచారు, లేదు నేను వద్దని చెప్పి నేను వచ్చేసానని చెప్తున్నారు. అదే అలాగే కనిపిస్తుందా మీకు? ఒకసారి ఆ వీడియో చూడండి. యా శ్రీధర్, ఇంతకుముందు మీరు చెప్తున్నారు ఖచ్చితంగా సీరియస్గానే గొడవ జరిగింది, ఒకళ్ళ మీద ఒకళ్ళు అరుచుకున్నారు, తిట్టుకుంటున్నారు, చాలా సీరియస్గా అగ్రెసివ్ లుక్స్ ఇచ్చుకుంటున్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు. ఇక అలాంటి పరిస్థితుల్లో ఫిరోజ్ ఖాన్ చెంప మీద కొట్టడం, ఆయన కింద పడిపోవడం మనకు కనిపిస్తూనే ఉంది. కానీ ఇది ఏదో మధ్యలో కెమిస్ట్రీ లాగా చూడండి అని చెప్పేసి ఫిరోజ్ ఖాన్ చెప్తున్నారు. అంటే అటువైపు వర్షన్ ఏమైనా వచ్చిందా ఫిరోజ్ ఖాన్ విషయంలో? ఉస్మాన్ అలీ ఏమైనా రెస్పాండ్ అయ్యారు? ఆయన కానీ ఆయన అనుచరులు కానీ ఎలా రెస్పాండ్ అవుతున్నారు? ఈయనేమో ఇదంతా ప్రేమ అని చెప్పి చెప్తున్నారుగా మనకి. కూడా రెస్పాండ్ అయ్యేకు సంబంధించినటువంటి అంశంలో ఆల్రెడీ సద్దుమంది ఫిరోజ్ ఖాన్ విషయంలో కూడా తనకు క్షమాపణ కూడా కోరాడు. తనకు సంబంధించి కూడా ఇద్దరం కాంప్రమైజ్ అయ్యాం, భేదాభిప్రాయాలకు సంబంధించినటువంటి విషయంలో ఒకరికి సంబంధించి అక్కడ తోసుకున్నాం. ఫిరోజ్ ఖానే కాకుండా ఉస్మాన్ అలీ హాజరు సైతం కూడా మీడియాతో మాట్లాడుతూ ఇందాక క్లియర్ కట్గా చెప్పారు. ఎందుకంటే తమకు సంబంధించినటువంటి విషయంలో అప్పటికి ఆవేశం నెలకొంది, కానీ గొడవంతా సద్దుమందిందని చెప్పి కూడా ఇద్దరు నేతలు అక్కడి నుంచి ఇక్కడ నుంచి చెప్తున్నప్పటికీ ఒకటి మాత్రం ఆశ్చర్యం. ఎందుకంటే ఇటు పార్టీలో ఉన్నటువంటి విభేదాలు ఎన్నైనా ఉండొచ్చు, ఇందాక చెప్పుకున్నట్టు క్రమశిక్షణ
కమిటీ ఉంటుంది, అట్లాంటివి తీసుకెళ్లకుండా ఇద్దరు మంత్రులు, ఎందుకంటే ఇద్దరు క్యాబినెట్ మినిస్టర్స్, ఒకవైపు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉన్నటువంటి పొన్నం, మరొకవైపు హైదరాబాద్ నుంచి మినిస్టర్గా ఉన్నటువంటి అజరుద్దీన్ ముందు ఇది జరగడం, ఇంకోవైపు సీనియర్ నేతలు విహెచ్ లాంటి సీనియర్ నేతలు ఉండగా ఇటువంటి జరగడం ఏదైతే ఉందో కొంత ఇది డెఫినెట్గా కూడా నేతల మధ్య ఉన్నటువంటి వాళ్ళ భేదాభిప్రాయాలు ఇప్పటికే తారాస్థాయి కూడా చేరాయని చెప్తున్నారు. కానీ ఫిరోజ్ ఖాన్కి సంబంధించి ఇది క్లియర్ కట్గా ఇందాక ఆర్టీవీతో కూడా ఎక్స్క్లూజివ్ మాట్లాడుతూ ఒకటి మాత్రం చెప్పారు, ఎందుకంటే తనకు సంబంధించినటువంటి అంశంలో ఏదైనా వస్తే అసౌద్దీన్ లాంటివన్నీ కూడా ఇక్కడ ఉస్మాన్ అలీ హాజరీ ఎంత కాబట్టి ఆయనకు సంబంధించి ఇద్దరు బ్రదర్, ఆయన మా పెద్ద బ్రదర్ అని చెప్పుతున్నప్పటికీ కూడా డెఫినెట్గా ఇది కొంత ముందు నుంచి మురుగుతున్నటువంటి వైరం అని కూడా చెప్పుకోవచ్చు. నందు అంటే ఇది ఇక్కడితో ఆగిపోతుందా? ఇప్పుడు నిజంగానే ఫిరోజ్ ఖాన్ చెప్పినట్లుగా ఇక రేపటి నుంచి ఇద్దరు ఫిరోజ్ ఖాన్ అలాగే ఉస్మాన్ అలీ హాజరీ ఇద్దరు బాయి అని చెప్పి చేతులు వేసుకొని తిరిగే పరిస్థితి ఏమైనా ఉంటుందా? గతంలో కూడా కొన్నిసార్లు వాళ్ళిద్దరి మధ్యలో ఇష్యూస్ ఉన్నట్లు కనపడుతుంది, అండ్ అఫ్కోర్స్ ఇది ఇక పీక్ స్టేజ్కి వెళ్ళింది అనేది కనపడుతుంది. సో హౌ ఈజ్ ఇట్ గోయింగ్ టు బీ యూనో ఇప్పుడు ముందు ఎలా ఉండబోతోంది పార్టీలో అనేది మనం ఎలా చూడొచ్చు అంటారు? డెఫినెట్గా నాకు అటు పార్టీకి సంబంధించి పార్టీ వ్యవహారాలకు సంబంధించినటువంటి అంశంలో ఇది డెఫినెట్గా కూడా కొంత పార్టీకి కొంత భంగం కలిగించే విషయం. ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు దోసుకోవడం ఏదైతే ఉందో ఆల్రెడీ ఇది న్యూస్ అయిపోయింది ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంశం కాబట్టి డెఫినెట్గా క్రమశిక్షణ కమిటీ సైతం కూడా ఇద్దరు నేతలకు కొంత నోటీసులు ఇస్తుందా లేకపోతే వివరణ అడుగుతుందా అన్నది కూడా వేచి చూడాలి. మరొక పక్క ఈ గొడవ సద్దుమనిందని చెప్పి ఇద్దరు నేతలు చెప్తున్నప్పటికీ డెఫినెట్గా కూడా ఇది ఎప్పటి నుంచో ముదిరి ఇంతవరకు వచ్చిందని చెప్పి ఇద్దరు నేతల మాటలు చూస్తే మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి పార్టీ దీన్ని సీరియస్గా తీసుకునేటువంటి అవకాశం ఉంది, ఎందుకంటే ఇద్దరు సర్దుమన్నప్పుడు సీనియర్ నేతలు కూర్చొని వారి ఇద్దరికి సర్ది చెప్పి సర్దుమనేలా చేసినప్పుడు కూడా డెఫినెట్గా దీని మీద కూడా, ఎందుకంటే ఇది హైదరాబాద్కు సంబంధించినటువంటి విషయం, ఇద్దరు హైదరాబాద్ పార్లమెంటుకు సంబంధించినటువంటి నేతలు, హైదరాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి లేదా ఇద్దరు కమ్యూనిటీ కూడా సేమ్ కాబట్టి దానికి సంబంధించినటువంటి విషయంలో కూడా డెఫినెట్గా ముందు ఇలాగే ఉంటే మాత్రం నేతల మధ్య ఇంకా విభేదాలు తారాస్థాయికి చేరే అవకాశం ఉంది. కాబట్టి పార్టీ ఇన్వాల్వ్ అయ్యాలి ఇద్దరి మధ్యలో ముందు కూడా సర్ది చెప్పొచ్చు, లేదంటే ఈ గ్యాప్ అనేది కూడా పెరగవచ్చు అని చెప్పొచ్చు. నన్ను అంటే ఇది టెంపరీ ఇదిగా చూడాలా, ఒక ఒప్పందంగా చూడాలా, ఇప్పటికిప్పుడు ఎవరు మాట్లాడొద్దు ఈ విషయం గురించి అని విహెచ్ లాంటి వాళ్ళు సీనియర్ నాయకులు చెప్తే ఇలా సైలెంట్గా వెళ్ళిపోయినట్లుగా కనిపిస్తోంది సోఫార్ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తుంటే. సో యాక్షన్ ఉంటుందా లేకపోతే ఇక్కడితో అయిపోతుందా అనే ప్రశ్నకి ఎలా చూడవచ్చు మనం పార్టీ నుంచి? డెఫినెట్గా నందు యాక్షన్ ఉంటుందా అన్నదానికి కూడా క్రమశిక్షణ కమిటీ పార్టీ అనేది కూడా ఇక్కడ జరిగినటువంటి విషయాన్ని పార్టీ దృష్టికి తీసుకెళ్తారు. పార్టీ అనేది కూడా క్రమశిక్షణ కమిటీకి అప్పచెప్తుంది కాబట్టి డెఫినెట్గా ఇద్దరు నేతలు వ్యవహరించినటువంటి తీరు, ఇక్కడ ఉన్నటువంటి విధానం, అక్కడ జరిగినటువంటి వీడియో ఫుటేజ్ కూడా సైతం ఉంది కాబట్టి ఎవరిది తప్ప అని అక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులతో సైతం కూడా కొంత పార్టీ కూడా దీనికి సంబంధించినటువంటి అంశంలో ఆరాధీసి నేతలకు సంబంధించినటువంటి అంశంలో ఒకటి సర్ది చెప్పనని చెప్తుంది, ఇంకోటి అక్కడ జరిగినటువంటి అంశానికి సంబంధించి నోటీసులు ఇచ్చి వివరణ కోరేటువంటి అవకాశం ఉంటుంది. చూసాం ఫిరోజ్ ఖాన్కు సంబంధించి కాంగ్రెస్లో ఎప్పటి నుంచో ఉన్నారు, అటు ఉస్మాన్ అలీ హాజర్ సైతం కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆయన చెరొక్క కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జిగా ఉన్నారు. వారి ఇద్దరికి సంబంధించినటువంటి వచ్చినటువంటి అసలు సమస్య ఏంటి, ప్రోటోకాల్ సమస్యనా ఇంకేమైనా ఉందా అన్న దానిపై కూడా పార్టీ ఆరాధిసి ప్రస్తుతానికి వాళ్ళిద్దరిని కూడా ఆ సమస్య వాళ్ళిద్దరి మధ్యలో వచ్చినటువంటి భేదాభిప్రాయాలు వచ్చినటువంటి గొడవకు సంబంధించి వాళ్ళిద్దరిని కూడా కొంత పూర్తి స్థాయిలో కొంత సర్ది చెప్పినప్పటికీ నెక్స్ట్ ఇటువంటి రాకుండా కూడా పార్టీ చూసుకునేటువంటి అవకాశం ఉందని చెప్పొచ్చు. నన్ను రైట్, థ్యాంక్ యూ శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. గాంధీ భవన్లో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. హైదరాబాద్ పార్లమెంట్ సమీక్షలో పెద్ద ఎత్తున గొడవ చోటు చేసుకుంది. ఫిరోజ్ ఖాన్, ఉస్మాన్ అలీ హాజరీ చొక్కాలు పట్టుకొని మరి ఒకరి మీద ఒకరు దాడి చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఫిరోజ్ ఖాన్ చెంప పగలగొట్టాడు ఉస్మాన్ అలీ హాజరీ. ప్రోటోకాల్ వివాదంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మంత్రులు పొన్నం, అజారుద్దీన్ ముందే ఈ గొడవ జరిగినట్లుగా తెలుస్తోంది. గొడవ పెద్దది కావడంతో సమావేశం ముగిసిందంటూ పొన్నం ప్రకటించారు. అయితే అక్కడున్న విహెచ్ సీనియర్ నాయకుడిని కూడా పక్కకు తోసేసే ప్రయత్నం చేసిన నేపథ్యంలో వారిని అడ్డుకున్నట్లుగా తెలుస్తోంది. ఒక్కసారి అసలు ఆ గొడవ జరుగుతున్నటువంటి తీరు నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇద్దరు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ ఒకరి మీద ఒకరికి దూకుడుగా వెళ్తున్నటువంటి తీరు మనకు కనిపిస్తుంది ఆ విజువల్స్లో. జస్ట్ టేక్ ఎ లుక్, అసలు ఏం జరిగిందనేది మనకు అర్థమవుతుంది.
बड़े भाई को ढकल दे। मैं क्या